సో హాయ్ మామ. సో మనం ఈరోజు అయితే బయోమెట్రిక్ ఐడెంటిటీ యాష్ అలాగే లైవ్నెస్ వెరిఫికేషన్ ఎలా అయితే చేసుకుంటారని సో ప్యారలాక్స్ నెట్వర్క్ వైట్ పేపర్ ఉంది కదా, సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. సో మామ, సో ఇక్కడైతే నేను బయోమెట్రిక్ యాష్ గురించి సో కొన్ని క్వశ్చన్స్ అలాగే ఆన్సర్ అయితే ఇక్కడ రెడీ చేశాను అనమాట. సో దీన్ని మీకు చదివి అయితే వినిపిస్తాను. సో స్టే గైడ్ బయోమెట్రిక్. సో ఈ తెలుగులో అయితే చూద్దాం, ఇది ట్రాన్స్లేట్ చేద్దాం దీన్ని. ఓకే. సో ఈ స్టడీ గైడ్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా నెట్వర్క్ సమగ్రతను నిర్ధారించడానికి ప్యారలాక్స్ నెట్వర్క్ ఉపయోగించే యంత్రాంగాల గురించి సమగ్రమైన అవలోకాన్ని అందిస్తుంది. ఇది బహు ఖాతాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఉపయోగించే సాంకేతిక వ్యూహాలు మరియు లైవ్నెస్ డిటెక్షన్స్ కోసం నిర్దిష్ట ప్రోటోకాల్పై దృష్టి పెడుతుంది. అంటే ఏంటంటే సో ఇది మెయిన్ ఏంటంటే ఇది కాన్సెప్ట్. సో ఇది బయోమెట్రిక్ లైవ్నెస్ వెరిఫికేషన్ ద్వారా ఏమవుతుందంటే, సో ఒకే అకౌంట్ని, అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఒకే అకౌంట్ మాత్రమే మైన్ చేయగలడు, ఒక్కటే మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఒక అకౌంట్ మాత్రమే యూజ్ చేయాలి. ఇంకో అకౌంట్ యూజ్ చేస్తే అప్పుడు అది బయోమెట్రిక్ అడుగుతుంది కదా, సో అప్పుడు దొరికిపోతారు అనమాట. సో అదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఇక్కడ ఒక క్విజ్ ఉంది, సో చూడండి. ఇది ప్యారలాక్స్ నెట్వర్క్ బయోమెట్రిక్ ప్రత్యేకత యంత్రాంగం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? సో what is the primary objective of the biometric uniqueness mechanism in parallax networks? How it's the biometric verification system. మీకు తెలుగులో చెప్తాను చూడండి. బయోమెట్రిక్ ధృవీకరణ వ్యవస్థ నిర్మాణం ఎలా ఉంటుంది? లైవ్నెస్ వెరిఫికేషన్ దశ యొక్క నిర్దిష్ట ఉద్దేశం ఏంటి? ప్యారలాక్స్ నెట్వర్క్ సందర్భంలో అంటే సివిల్ రెస్టారెంట్ అంటే ఏమిటి? లైవ్నెస్ డిటెక్షన్ ప్రక్రియ ఏ నిర్దిష్ట రకాల ప్రామాణికం కానీ మీడియాను గుర్తించాలని లక్ష్యం పెట్టుకుంది. నమోదు ప్రక్రియ సమయంలో వినియోగదారుని శారీరక స్థితిని సంబంధించి సిస్టమ్ ఏమి నిర్ధారిస్తుంది? ఈ చట్రంలో బయోమెట్రిక్ ఐడెంటిటీ యాషింగ్ పాత్ర ఏమిటి? నమోద ప్రక్రియ బయోమెట్రిక్ క్యాప్చర్ ఈవెంట్ యొక్క ప్రామాణికతను ఎలా నిర్ధారిస్తుంది? సో ఇవి అయితే క్వశ్చన్స్ అనమాట. సో ఇన్ని క్వశ్చన్స్కి మనం ఇక్కడ కింద అయితే ఆన్సర్ ఉంది. సో అలాగే స్క్రీన్ రిప్లే మరియు వీడియో రికార్డింగ్లను నెట్వర్క్ సమగ్రతకు ముప్పుగా ఎందుకు పరిగణిస్తారు? బయోమెట్రిక్ ప్రత్యేకత యంత్రాంగం సాధారణ డేటా సేకరణ కోసం రూపొందించబడిందా లేక ఒక నిర్దిష్ట పరిపాలన లక్ష్యం కోసమా? సో మీరు ఇప్పుడైతే క్వశ్చన్లు చూసారు కదా, సరే ఇవన్నీ క్వశ్చన్లు అనమాట ఇన్ని. సో దీనికి ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి. సో మీకు చదివి తినిపిస్తాను. సో ప్రశ్న, ప్యారలాక్స్ నెట్వర్క్ బయోమెట్రిక్ ప్రత్యేక యంత్రాంగం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటని ఉందో చూడు ఇక్కడండి. ఈ యంత్రాంగం నెట్వర్క్లో బహుళ ఖాతాల దుర్వినియోగం నిరోధించడానికి ప్రత్యేకంగా రూపించబడుతుంది. ప్రతి వినియోగదారుడు ప్రత్యేకంగా ఉండేలా చూడటం ద్వారా ఇది మోసపూరిత ఖాతాలను వ్యతిరేకంగా పర్యావరణ వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడుతుంది. సో అప్పుడే చెప్పాను కదా మీకు, ఒక్క హ్యూమన్ బీయింగ్ ఒకే అకౌంట్ అని. సో ఎక్కువ అకౌంట్ని యూజ్ చేసే అవ్వడానికి అవ్వదని. సో ఇది మెయిన్ ఇంటెన్షన్. సెకండ్, బయోమెట్రిక్ ధృవీకరణ వ్యవస్థ నిర్మాణం ఎలా ఉంటుంది? ఈ వ్యవస్థ 2 స్వతంత్ర దశల ద్వారా పనిచేస్తుంది. వినియోగదారుని ఉనికి మరియు ప్రత్యేకతను నిర్ధారించడానికి ఈ దశల లైవ్నెస్ వెరిఫికేషన్ మరియు బయోమెట్రిక్ ఐడెంటిటీ యాషింగ్ ఉంటుంది. సో బయోమెట్రిక్ దీన్ని ఎలా పరిశీలిస్తారంటే రెండు విధాల ద్వారా ఒకటి మీ ఫింగర్ ప్రింట్ ద్వారా, ఇంకోటి మీ ఫేస్ వెరిఫికేషన్ ద్వారా. సో ఎందుకంటే ఫింగర్ ప్రింట్లో ఈ ప్రపంచంలో ఏదే వ్యక్తి అయినా డిఫరెంట్ ఉంటాయి. సో మన ఫేస్ అలాగే మన మెయిన్ ఐలోనే కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవి రెండు. ఇంకోటి నెక్స్ట్, లైవ్నెస్ వెరిఫికేషన్ దశ యొక్క నిర్దిష్ట ప్రయోజనం ఏమిటి? క్వశ్చన్ ఇది. సో ఆన్సర్ ఏంటంటే, నమోదు సమయంలో వినియోగదారుడు భౌతికంగా ఉన్నాడని ధృవీకరించడానికి ఈ దశ ఒక రియల్ టైం డెడికేషన్ ప్రక్రియగా పనిచేస్తుంది. నిశ్చలమైన లేదా ముందుగా రికార్డ్ చేయబడిన వీడియో నుండి నిజమైన మనిషిని వేరు చేయడంలో ఇది ఒక కీలకమైన దశ. అంటే లైవ్నెస్ వెరిఫికేషన్ ఎలా యూజ్ అవుతుందని. సో లైవ్నెస్ వెరిఫికేషన్ అంటే, సో ఇప్పుడు కొన్ని యాప్ల్లో సో బాట్ని అయితే ఇస్తారనమాట. సో ఒక బాట్కి కమాండ్ ఇచ్చి ఇస్తుంది. సో బాట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మైనింగ్ ఆగిపోతుందో, సో అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అది ఒక్క సెకండ్ కూడా గ్యాప్ పెట్టుకున్నట్టు మైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని తప్పించడం ద్వారా సో రియల్ యూజర్స్ ఉండేలాగా చేయడానికి ఇది ఒక మెయిన్ ఇంటెన్షన్ అనమాట.
ఓకే. సో మెయిన్ ఇంటెన్షన్ మళ్ళీ అలాగే మనం రియల్ పర్సన్ ఉన్నాడా లేదా అని కూడా తెలుస్తుంది. సో అది నెక్స్ట్ పారాలాక్స్ నెట్వర్క్ సందర్భంలో సిబిల్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? సిబిల్ రెసిస్టెంట్ అంటే ఒక వ్యక్తి అన్యాయమైన ప్రభావాన్ని పొందడానికి అనేక ఖాతాలను సృష్టించే సిబిల్ దాడుల నుండి రక్షించుకునే నెట్వర్క్ సామర్థ్యం. ఈ నిరోధకతను అందించడానికి బయోమెట్రిక్ ప్రత్యేక యంత్రాంగం అనే ప్రాథమిక సాధనాన్ని ఉపయోగిస్తారు. అంటే చెప్పాను కదా మనం అప్పుడే, ఎక్కువ మంది అంటే ఒక్క హ్యూమన్ బీయింగ్ ఒకే అకౌంట్ కాకున్నట్లు డిఫరెంట్ అకౌంట్స్లో వస్తారనమాట. సో సిబిల్ రెసిస్టెన్స్ అంటే అదే. సో ఒక వ్యక్తి ఒక అకౌంట్ కాకున్నట్లు డిఫరెంట్ మల్టిపుల్ అకౌంట్స్లో యూస్ చేస్తాడు. లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని. సో దాన్ని ఆపడానికి ఇదనమాట. ఓకే. సో లైవ్నెస్